వెల్కమ్ టు కేటీవీ. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త భూకంపం సృష్టించే పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నమలై త్వరలోనే భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా ఒక నూతన ప్రజా ఉద్యమాన్ని లేదా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారన్న ఊహాగానాలు తమిళనాడులో జోరందుకుంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 15 లోపు ఆయన తన భవిష్యత్ కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. జాతీయ మీడియాలో ఈ వార్తలు దావానంలా వ్యాపించడంతో తమిళనాడు బీజేపీ తీవ్ర రక్షణలో పడింది. ఈ ఊహాగానాలను కొట్టిపారేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ లోపల మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పెద్దల నిర్ణయాలు, రాష్ట్రంలో పార్టీ లీన్ గీసిన గీతలే అన్నమలై తిరుగుబాటుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో అన్నమలై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను, పార్టీ క్యాడర్ బలాన్ని పక్కన పెట్టి కూటమి కోసం సీట్లను వదులుకోవడం ఆయనకు నచ్చలేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజెస్ పాలసీపై అన్నమలై బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. సిబిఎస్ఈ నిర్ణయం తమిళ విద్యార్థులపై అదనభారపు మోపుతోందని, ఈ నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నమలై డిమాండ్ చేస్తూ సొంత పార్టీ లైన్కు భిన్నంగా వెళ్లడం ద్వారా ఆయన అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలను పంపారు. అన్నమలై దూకుడును తగ్గించే వ్యూహంలో భాగంగా ఇటీవల ఆయనను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను నయినార్ నాగేంద్రకు అప్పగించింది అధిష్టానం. ఈ మార్పు తర్వాత రాష్ట్ర బీజేపీలో తీవ్ర పరిణామాలు సంభవించాయి. అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత అన్నమలై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి 6 కీలక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా ప్రకటించారు. పార్టీ హైకమాండ్ కూడా పట్టించుకోకుండా అభ్యర్థుల జాబితాలో పేరు చేర్చలేదు. జాతీయ స్థాయిలో పెద్ద పదవి ఇస్తారనే ప్రచారం కూడా కేవలం ప్రచారానికే పరిమితం కావడంతో ఆయన పార్టీలో ఒంటరి అయ్యారనే భావన బీజేపీ క్యాడర్లో బలపడింది. తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ముసుగును చీల్చి మార్పును తీసుకురావాలనే లక్ష్యంతోనే అన్నమలై గతంలో ఎన్ మనీ ఎన్ మక్కల్ పాదయాత్రతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే జాతీయ పార్టీ చట్రంలో ఉంటూ తమిళ సంస్కృతిని, ప్రాంతీయ గుర్తింపును పూర్తి స్థాయిలో కాపాడడం సాధ్యం కాదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ మార్క్ రాజకీయాలకు స్వస్తి చెప్పి స్వచ్ఛమైన తమిళ సెంటిమెంట్తో కూడిన సరికొత్త ప్రాంతీయ వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ఆయన మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. ఒకవేళ అన్నమలై అధికారికంగా సొంత పార్టీ ప్రకటిస్తే అది తమిళనాడులో ద్రవిడ పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ ఉనికిని కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.